సమస్యలు వస్తాయి. ఒకసారి మధ్యాహ్నం వచ్చి కనపడాలి వీళ్ళు నాకు. మైక్ బాగుందా బాగలేదు కదా? బాగుందా బాగలేదా? బాగా లేదు అనేవాడు చేలిపైకి ఎత్తండి. చూడయా, సిగ్గుపడాలయ్యా మీరు. ఇటువంటి తప్పుడు పనులు మంచి మనిషి పెట్టుకోకుండా, మంచి ఎక్విప్మెంట్ పెట్టుకోకుండా నీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఓకే, అందుకని నాకు కూడా మూడ్ రావడం లేదు అరవాలంటే. గొంతు పోతా ఉంది, ఎంత అరిసినా కూడా లాభం లేని పరిస్థితి, లేదంటే రీసౌండ్ వచ్చే పరిస్థితి. డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ మ్యూజిక్ వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట. తెలుగుదేశం సామాజిక న్యాయానికి ప్రతిరూపం. తెలుగుదేశం పార్టీ పెట్టి 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని 37వ సంవత్సరానికి కాలు పెట్టాం. 37వ సంవత్సరం అంటే 37 సంవత్సరాల వయసుండే పార్టీ. మంచి యుక్త వయసులో ఉన్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. బాగా చదువుకొని మంచి ఏజ్లో ఉన్నప్పుడు ఇది ప్రొడక్టివ్ ఏజ్. పార్టీకి అలాంటి అనుభవం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగువారి జీవితాల్లో ప్రగాఢమైన ముద్ర వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం కాకుండా అధికారం ద్వారా ప్రజల్లో ఒక మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని, అదే సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే కార్యకర్తల సంక్షేమం కూడా. ఇది తెలుగుదేశం ఒక కుటుంబం. 70 లక్షల మంది సభ్యత్వం ఉండే కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం ఎక్కడా ఉండదు. అందుకనే ఈరోజు మనం ఆలోచించాం, కార్యకర్తలందరినీ కూడా కుటుంబ సభ్యులకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓసారి మనమే డబ్బులు కూడా ఈరోజు చూస్తున్నారు. చాలా జిల్లాల నుంచి ముందుకు వచ్చి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఈ డబ్బులు కానీ మనం కలెక్ట్ చేసే మెంబర్షిప్ కానీ మన పార్టీ కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎక్కడికక్కడ ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఒక పక్క పార్టీ కార్యకర్తల సంక్షేమం, ఇంకొక పక్క పార్టీ ఆర్గనైజ్ చేయడానికి ఏ విధంగా చేయాలనో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అందరికీ బీమా చేశాం. 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 2441 మంది కార్యకర్తలకి 48,82,00,000 రూపాయలు బీమా అందజేసిన ఏకైక పార్టీ భారతదేశంలో ఈ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీకు తెలుసుంటే చెప్పండి, నేను కూడా వింటాను. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి బీమా సాహసం చేశారా, బీమా ఇచ్చారా అని కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి గాయపడిన వాళ్ళకు కూడా 86 మందికి ఇచ్చాం. ఇంకొక పక్కన 47 నెలల్లో 2 లక్షల మంది పైగా కార్యకర్తల యొక్క అర్జీలు తీసుకొని వాళ్ళన్నీ కూడా ప్రాసెస్ చేసి ఆరోగ్యం, ఆర్థిక సహాయం, విద్య, పెన్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొని 34,000కు పైగా దరఖాస్తులు స్వీకరణ చేసి 30,000 దరఖాస్తులు పరిష్కారం చేశాం. అంటే 30,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. 5,200 మంది కార్యకర్తల కుటుంబాలకి ఆర్థిక సహాయం కానీ, పెన్షన్ కానీ, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కానీ, కాలేజ్ ద్వారా వాళ్ళ విద్య కోసం ఉచితంగా పిల్లల్ని చదివిస్తున్నాం. ఇంకొక పక్కన 1,126 మంది పిల్లలకు సహాయం చేశాం, ఆర్థిక సహాయం చేశాం. బయట కూడా చదివిస్తున్నాం. 300 మంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆర్థిక సహాయం కూడా చేశాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 860 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా ఇప్పించాం. బ్లడ్ బ్యాంక్ కూడా మనం రన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తే ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, మనం చేసే పని మనకు ఒక తృప్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రజలకు సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ఎనలేని సేవలు అందిస్తున్నారో అలాంటి కుటుంబ సభ్యులను ఆదుకోవడం, వాళ్ళ కష్టాలు తీర్చడం మనందరి బాధ్యతగా మనం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
ఈరోజు నేను ఇక్కడ ఉండే కార్యకర్తలందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు సంవత్సరం గట్టిగా పనిచేయాలి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరందరూ రావాలి. నేను నిన్నే చెప్పాను, తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 2004 వరకు బ్రహ్మాండంగా పనులు చేశాం. 2004లో మనం ఓడిపోయాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక స్కామ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మొత్తం పరువు పోయింది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ దెబ్బతినింది. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే 1-2 కాదు, కొంతమంది ఆఫీసర్లు జైలుకు పోయారు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, చాలామంది జైలుకు పోయి రాష్ట్రం అంటే పెట్టుబడిదారులు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో నేను ఎక్కడన్నా బయట వెళ్తే నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, రేపు జరగరాంది జరిగితే ఆ రోజు మేమందరం పెట్టిన పెట్టుబడులు ఏమవుతాయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మేము అనవసరమైన సమస్యలు తెచ్చుకోవాలని అడిగితే నేను ఒకటే గ్యారంటీ ఇచ్చాను, మీరు భయపడద్దండి, 2004 సంవత్సరం తిరిగి రిపీట్ అయ్యే సమస్య లేదు, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, భరోసా ఇచ్చాను. ఇక్కడి నుంచి మీరు కూడా ఆలోచించాల్సింది, మన పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం. అన్ని గ్రామాల్లో పనులు చేశాం. సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఇస్తున్నాం. ఎక్కడా వివక్షత లేదు. అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేశాం. ఈరోజు రేపు కూడా మనం మాట్లాడుకుంటాం. అదే మరి ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు కార్యకర్తలు ఎవరైతే మీరున్నారో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనలో ఎక్కడా విభేదాలు లేకుండా, మనలో ఎక్కడ కూడా ఎగో ప్రాబ్లమ్స్ లేకుండా అందరినీ కలుపుకొని వచ్చే పరిస్థితి రావాలి. మనందరి ధ్యేయం ఒకటే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి, అన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడానికి, ఒక మోడల్ స్టేట్గా తయారు చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని పనులు మనం చేస్తే పెన్షన్లు కానీ, రేషన్ కానీ, స్కాలర్షిప్లు కానీ, నీటి భద్రత కింద సాగునీటి ప్రాజెక్టులు కానీ, శాంతి భద్రతలు కానీ, కరెంటు కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాం. కొంతమంది మన మీద బురజల్లే కార్యక్రమం తీసుకున్నారు. ఏదంటే అది సోషల్ మీడియాలో పెడతారు. ఇంకొక పక్క ఎక్కడైతే మట్టి చెరువుల్లోని తీసేపోమంటే దానిపైన కూడా ఆరోపణలు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్క ఇసుక ఫ్రీగా తీసేపోమంటే దానిపైన ఆరోపణలు చేసే పరిస్థితికి వస్తున్నారు. మద్యం పైన ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే చాలా కఠినంగా ఉంటామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మనం సమాచారం కూడా తెప్పిస్తున్నాం. దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు 100కి 80-85% సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా ఉంది. నేరుగా లబ్ధిదారులు అడుగుతున్నాం, నేరుగా మద్యం విషయంలో ఆ ప్రాంతం నుండే ప్రజానీకాన్ని అడుగుతున్నాం. ఇవన్నీ అడిగి మనం సమాచారం తెప్పిస్తూ ఉంటే కావాలని వీళ్ళు దుర్మార్గులు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. సమాజంలో మంచి చెడులు ఉంటాయి. ఎక్కడన్నా ఒక ఊరిలో మన కార్యకర్త వల్లనో లేకపోతే అధికారుల వల్లనో లేకుంటే ఇంకొక విధంగానో ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి మన మీద విమర్శిస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవినీతి పనులతో కలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని 11 ఛార్జ్షీట్లు వేసినట్టు లక్ష్మీనారాయణ గారు ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితిలో ఉన్నారు. నేను అందుకే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో కుంభకోణాలు జరిగే సమస్య లేదు. ఎవరైనా అవినీతి జరిగితే వాళ్ళ తాట తీస్తాం తప్ప ఎక్కడా వదిలిపెట్టలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒకసారి చూసినప్పుడు అగ్రి గోల్డ్ కానీ ఇంకా కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎర్ర చందనం కానీ ఎక్కడా మనం రాజీ పడడం లేదు. అలాంటి సమయంలో వీళ్ళు కావాలని గుడ్డగాల్చి మన ముఖాన్ని బారేసే పరిస్థితికి వస్తున్నారు.
వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. 10 సార్లు తప్పుడు ప్రచారం చేసి దానివల్ల రాజకీయ లబ్ధి వస్తుందనుకుంటున్నారు. మనం చేయాల్సింది స్వచ్ఛమైన రాజకీయం, నీతివంతమైన రాజకీయం, సమాజం కోసం పనిచేస్తున్నాం. మనం ఎప్పుడూ నేను మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు నేను మీకు రుణపడి ఉన్నాను. మీరు ఏమాత్రం కూడా లాభం ఆశించకుండా సమాజ సేవే ధ్యేయంగా పెట్టుకుని రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. మీరు నష్టపోయారు, అయినా కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి కార్యకర్తలు ఉండడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన టీం ఏదైతే ఉందో వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీం ఈ టీం. ఈ టీం వల్ల బ్రహ్మాండమైన పనులు చేయగలిగాం, ప్రజల్ని మెప్పించగలిగాం, ప్రజల్ని మెప్పించి ఎన్నికల్లో గెలిచాం. వాళ్ళ ఆదరణతో మనం వచ్చాం కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు పోతున్నాం. అందుకనే నేను చెప్పాను, ఈరోజు సవాలు విసురుతున్నా. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ, దానికి కారకులు ఇక్కడుండే మెంబర్లు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇంకా గట్టిగా. అభివృద్ధి జరిగిందా లేదా? జరిగిందంటే చేతులు పైకెత్తండి, 2 చేతులు. అభివృద్ధి జరిగింది. అన్ని కుటుంబాలకు సంక్షేమం ఇచ్చామా లేదా? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడన్నా జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మాదిరిగా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లో పెడుతున్నాం, పర్మిషన్లు అన్నీ. ఇన్ని జరిగిన తర్వాత మన మీద విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పాలా లేదా? గట్టిగా చెప్పాలా లేదా? రాజకీయ దురుద్దేశంతో కులాలు పేరుతోనో మతాల పేరుతోనో లేకపోతే ఎక్కడో అవినీతి జరిగిపోయిందని మాట్లాడినప్పుడు నేను ఒకటే అడిగాను, సాక్ష్యాధారాలు ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటాను. సాక్ష్యాధారాలు లేకుండా అపవాదు చేస్తే మాత్రం మంచిది కాదు. ఆ విషయమే కూడా చెప్పాను. ఇంకొక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇంతమంది ఉన్నప్పుడు 100 మందిలో ఏ ఒక్కరో తప్పు చేసినా అదే చూపించి లేనిపోని సమస్య సృష్టిస్తారు. కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణగా ఉండాలి, నీతి నిజాయితీ కట్టుబడాలి. కొన్ని రాజకీయ పార్టీలకు నీతి లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దానికి నీతే లేదు. ఆ పార్టీ అధ్యక్షుడే ఈరోజు ఎవ్రీ శుక్రవారం కోర్టుకెళ్ళి అక్కడి నుంచి బయట వస్తూ మనల గురించి మాట్లాడతాడు. ఇంకో పక్క బీజేపీ కూడా ఎవరినైతే అవినీతి పరులు ఉన్నారో గాలి జనార్దన్ లాంటి వ్యక్తులు పక్కన పెట్టుకుని మనవల్ని విమర్శించే పరిస్థితి వస్తున్నారు. అందుకే ఈ విషయంలో మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది. ఒక రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని, ప్రజల జీవితాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు తేవాలని మనం అందరం కష్టపడుతున్నాం. రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. అలాంటప్పుడు మనం కూడా ఇంకా ప్రజల్ని మెప్పించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మనలో ఐకమత్యం ఉండాలి. ఒకవేళ ఎవరైనా సరిగా పనులు చేయలేకపోయినా మనందరం కూడా ఆలోచించుకొని వివిధ స్థాయిల్లో ఉండే నాయకులు దాన్ని కవర్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ పనులన్నీ మీరు చేయడం, ఎక్కడ కానీ చిన్న చిన్న తప్పులు అవన్నీ మీరే కరెక్ట్ చేయడం, ఏదైనా అప్పటికీ మీ వల్ల కాకపోతే నా దృష్టికి కూడా తీసుకురండి, నేను కూడా కరెక్ట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఎక్కడో ఇక్కడ నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. పరిష్కార వేదిక పెట్టాను, రాష్ట్రానికంతా ఒకటే మెసేజ్ ఇచ్చాను, 1100 1100కు ఫోన్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు సమాచారం ఇస్తానని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం.
లబ్ధిదారులందరికీ ఫోన్లు చేస్తున్నాం. ఒక రోజుకు 15 లక్షల మందికి ఫోన్లు చేస్తున్నాం. నేను అడుగుతున్నా, అప్పుడప్పుడు మీకు ఫోన్లు వస్తున్నాయని అడుగుతున్నా. వస్తున్నాయంటే చేలు పైకెత్తండి. ఫోన్లు వస్తున్నాయి, సమాచారం తీసుకుంటున్నాం. అలాంటి ఫీడ్బ్యాక్ ఎవ్వరూ తీసుకోలేదు, మన ప్రభుత్వం తీసుకుంటున్నాం. అదే సమయంలో గవర్నమెంట్లో మన పని విధానం వల్ల 73% ఈ నెలలో అయితే 74% తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. 74% సంతృప్తిగా ఉంటే 100కి 100% అన్ని సీట్లు గెలవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలవాలి అనుకుంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి గెలవాలని. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తృప్తి ఉంది, అదే బీజేపీ పట్ల అసంతృప్తి ఉంది. దక్షిణ భారతదేశంలో ఎవరు కూడా వాళ్ళకి సహకరించే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. కానీ ఈరోజు మనం ఎంత చెప్పాలన్నా చెప్పగలిగినంత సమాచారం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న మొన్న ఒకసారి చూస్తే మహారాష్ట్రలో, మన మలేషియాలో ఇదే మరిగా అవినీతి ప్రభుత్వం రావడం, జీఎస్టీ పెట్టడం, సరిగా చేయకుండా పోతే అక్కడ మహతీర్ మహమ్మద్ గారు మన దగ్గర కూడా వచ్చాడు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు 92 సంవత్సరాలు ఆ దేశాన్ని అభివృద్ధి చేశాడు. మిగిలిన వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు సరిగా పనిచేయకుండా అవినీతికి పాల్పడి లేనిపోని సమస్యలు తీసుకొస్తే ఆయన ఒక పార్టీ పెట్టి పార్టీ గెలవాలన్నా అడ్డపడి ఆ పార్టీని కూడా బ్యాన్ చేస్తే అపోజిషన్ పార్టీని ప్రపోజ్ చేసి వాళ్ళని గెలిపించి 1 సంవత్సరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని బాగు చేసి మళ్ళా వేరే వాళ్ళకి అప్పచెప్తారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే 92 సంవత్సరాల వయసులో దేశం కోసం ఒక బ్రహ్మాండంగా పనిచేసి పార్టీని గెలిపించిన వ్యక్తి మహతీర్ మహమ్మద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఈరోజు మనకేం వచ్చిందని కాదు ముఖ్యం, మనం దేశానికి ఏమి ఇస్తున్నాం అనేది ముఖ్యం. మనకేం వస్తుంది పార్టీ వల్ల అనేది ముఖ్యం కాదు, పార్టీకి మనం ఏం చేసాం అనేది ముఖ్యం. అందుకే నేను అడుగుతున్నా, ఎలాంటి చిన్న భేదాభిప్రాయాలున్నా మర్చిపోయి ఈ రోజటి నుంచి సంఘటితంగా పార్టీ కోసం పనిచేస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న కూడా చెప్పాను, మీ అందరికీ ఒక మాట చెప్పాను. 4 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 36 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎల్లప్పుడూ మీతోనే నేను ఉన్నాను. శిక్షణా కార్యక్రమాల దగ్గర నుంచి ఏ కార్యకర్తకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకు ఎక్కడ సమస్య వచ్చినా నేను అండగా ఉన్నాను. మనం అందరం ఒక టీముగా ఉన్నాం. కొంతమంది వివిధ హోదాల్లో ఉన్నారు. మీరు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు గెలిపిస్తే మంత్రులు అయ్యారు. అదే సమయంలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ఆ కార్యకర్త ఇబ్బంది తన కుటుంబ సభ్యులకు వస్తే ఎంత బాధపడతామో అదే స్ఫూర్తితో మన వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే నేను కోరుకుంటున్నా. కానీ నాకు కొంత సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. కానీ భవిష్యత్తులో ఎక్కువ సమయం మీతో గడుపుతాను. పరిపాలనని ట్రాక్లో కూడా పెట్టాం, టెక్నాలజీ కూడా తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సమయం మీతో గడిపి మీ మనోభావాలు అర్థం చేసుకుని, మీ సమస్యలు అర్థం చేసుకుని అన్ని విధాలా పరిష్కారం చేయడానికి, ఎన్ని వీలైతే అన్ని విధాలా పరిష్కారం చేసి మీ గౌరవాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది, ఇప్పటి నుంచి ఆ కార్యక్రమాలు చేస్తాం. నాయకులందరం కూడా సమానంగా ఉండం, ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడు తక్కువ పని చేస్తాడు, ఎక్కువ ప్రజాదరణ సంపాదిస్తాడు. ఒక నాయకుడు ఎక్కువ పని చేస్తాడు, తక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఒక నాయకుడు బ్రహ్మాండంగా కాన్స్టిట్యున్సీలో ఉంటాడు,
పక్కన చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఇంకొకరు నీతి నిజాయితీగా ఉంటారు. అవతల వాళ్ళు అవినీతి పరులుంటే దాన్ని తిప్పి కొట్టలేక మనం ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం. ఎక్కడికక్కడ మనం చేసిన పనులు చెప్పడం. రెండో విషయం కూడా, కావాలని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే అలాంటి వారికి కూడా గుణపాఠం చెప్పాలి. చెప్పవలసిన దగ్గర గట్టిగా చెప్పాలి. ఈరోజు కుట్ర చేస్తున్నారని భయపడతా చెప్తే ఎవరు మనల్ని నమ్మరు. ఒక ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అవసరమైతే ఏదైనా పర్వాలేదు, ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాననే నమ్మకం ప్రజలకు ఇచ్చినప్పుడు, కార్యకర్తలకు ఇచ్చినప్పుడు ప్రజలు మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వస్తారు. ఒకవేళ వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, పార్టీకి కొత్త కాదు, ఎన్నో విషయాల్లో సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అంతిమ విజయం తెలుగుదేశానిదే. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం. ఈ పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకుపోతామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలకు సంక్షేమం చేస్తాం, మీ కుటుంబాలను ఆదుకుంటాం. దానికి కూడా ఏమేం చేయాలన్నీ నేను కూడా రూపకల్పన చేస్తాను. మీతో ఇంకా ఎక్కువ మమేకం అవుతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏ స్ఫూర్తి అయితే నిన్న కూడా చూశాను, సాయంత్రం 7:30 గంటలకు కూడా ఒక్కరు కదలలేదు. అది స్ఫూర్తి. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎవ్వరు కూడా మన దరిదాపుల్లో ఉండరు, ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు. అది తెలుగుదేశం పార్టీకి ఉండే శక్తి, సామర్థ్యం. దాన్ని నిరూపించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నిరూపించుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.